గల్ఫ్ ప్రాంతం అంటే చాలా మందికి ముందు గుర్తొచ్చేది చమురు, డబ్బు, పెద్ద పెద్ద నగరాలు. కానీ ఈ మధ్య పరిస్థితులు చూస్తే ఆ ప్రాంతం మొత్తం టెన్షన్‌తో కుక్కిలి పడిపోతున్నట్టుంది. ముఖ్యంగా ఇరాన్ తీసుకుంటున్న స్టెప్స్ చూసి అంతర్జాతీయంగా అందరూ గమనిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాల ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో వాళ్ళ స్థావరాలనే టార్గెట్ చేస్తూ ఇరాన్ దాడులు కొనసాగిస్తోందంటే ఇది చిన్న విషయం కాదు. గల్ఫ్లో ఉన్న బహ్రెయిన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు, ఆయుధ గోదాములు, కీలక సదుపాయాలు ఉన్నాయి. వీటినే టార్గెట్గా చేసుకుని ఇరాన్ భారీగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగిస్తోంది. ఇది కేవలం ఒక దేశం మీద దాడి కాదు, గ్లోబల్ పవర్ స్ట్రగుల్ ఎలా మారుతుందో చూపిస్తున్న ఒక పెద్ద సంకేతం లాంటిది. ఇటీవల జరిగిన దాడుల్లో అయితే ఇరాన్ మరింత అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళింది. ముఖ్యంగా ఇజ్రాయిల్, యునైటెడ్ స్టేట్స్ స్థావరాలపై టార్గెట్ చేసి దాడులు చేసింది. ఇందులో ప్రత్యేకంగా ఒక కొత్త తరహా క్షిపణి వినియోగించినట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. అదే సెజ్జిల్ క్షిపణి. ఈ క్షిపణి గురించి వినగానే చాలా మందికి ఆశ్చర్యం వేసింది. ఈ సెజ్జిల్ క్షిపణిని ఇరాన్ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించింది. దీన్ని డాన్సింగ్ మిసైల్, ఔషారా లాంటి పేర్లతో కూడా పిలుస్తారు. పేరు వింటేనే కాస్త స్టైల్గా అనిపించినా దాని పని మాత్రం చాలా డేంజరస్. చాలా దూరంలో ఉన్న శత్రు లక్ష్యాలను ఖచ్చితంగా తాకేలా దీన్ని డిజైన్ చేశారు. సాధారణంగా ఒక మిసైల్ నేరుగా వెళ్లి టార్గెట్ను హిట్ చేస్తుంది. కానీ ఇది అలా కాదు. ఇది ప్రయాణించే విధానం చాలా డిఫరెంట్. ఈ క్షిపణి రేంజ్ 2000 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. అంటే ఒక దేశం నుంచి మరో దేశం దాకా సులభంగా చేరుతుంది. దాదాపు 700 కిలోల వరకు వార్ హెడ్ ను మోసుకెళ్లగలదు. ఇది చిన్న విషయం కాదు. అంత భారీ బరువుతో కూడిన పేలుడు పదార్థాన్ని తీసుకువెళ్లి అచ్చంగా లక్ష్యాన్ని తాకడం అంటే చాలా హై లెవెల్ ఇంజనీరింగ్ అవసరం. ఇది ప్రయాణించే విధానం గురించి చెప్పుకుంటే మరింత క్లియర్గా అర్థమవుతుంది. ఈ మిసైల్ ఆకాశంలో చాలా ఎత్తుకు వెళ్లి అక్కడి నుంచి జిగ్జాగ్ మోషన్లో కదులుతుంది. అంటే సూటిగా కాకుండా ఎడమ, కుడి, పైన, కింద ఇలా మలుపులు తిరుగుతూ వెళ్తుంది. దూరం నుంచి చూస్తే అది డాన్స్ చేస్తున్నట్లే కనిపిస్తుంది. అందుకే దీనికి డాన్సింగ్ మిసైల్ అనే పేరు వచ్చింది. శత్రువుల రాడార్ వ్యవస్థలను, ముఖ్యంగా ఐరన్ డోమ్ లాంటి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్లను తప్పించుకోవడమే దీని ఉద్దేశం. సాధారణంగా రక్షణ వ్యవస్థలు ఒక మిసైల్ను ట్రాక్ చేసి దాని మధ్యలోనే పేల్చేస్తాయి. కానీ ఈ సెజ్జిల్ లాంటి మిసైల్ ఇలా జిగ్జాగ్గా కదులుతుంటే దాని మార్గాన్ని అంచనా వేయడం చాలా కష్టమవుతుంది. దాంతో అది టార్గెట్ దగ్గరకు చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టెక్నికల్గా చూస్తే ఈ క్షిపణి దాదాపు 18 మీటర్ల పొడవు ఉంటుంది. వ్యాసం సుమారు 1.25 మీటర్లు బరువు. అయితే దాదాపు 23,600 కిలోగ్రాములు. ఇవన్నీ చూస్తే ఇది ఎంత భారీ స్థాయి ఆయుధమో అర్థమవుతుంది. ఈ క్షిపణి డెవలప్మెంట్ స్టోరీ కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. ఇరాన్ దీని మీద పనిచేయడం 1990లోనే మొదలుపెట్టింది. ఆ టైంలో అంత టెక్నాలజీ లేకపోయినా డెవలప్ చేస్తూ వచ్చారు. 2008లో మొదటిసారి దీన్ని టెస్ట్ చేశారు. అప్పట్లో ఇది దాదాపు 800 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించింది. అంటే ఇంకా పూర్తి స్థాయికి రాలేదు. తర్వాత 2009లో రెండోసారి పరీక్షించారు. ఈసారి మెరుగైన నావిగేషన్ సిస్టమ్ ఉపయోగించారు. అలా ఒక్కోసారి టెస్ట్ చేస్తూ లోపాలు సరిచేసుకుంటూ ముందుకు వెళ్లారు.